29వ వార్డులో మరి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పాల్గొనడం, ఇంటింటి ప్రచారం పూర్తి చేసుకున్నాం. మరి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ మా అభ్యర్థుల విజయం ఖరారు అనేది మరి తెలిసిపోతూ ఉంది. అందరూ కూడా ఎదురొచ్చి మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాము, గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ నెరవేరలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏవి కూడా జరగలేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విశ్వాసం కూడా పూర్తిగా కోల్పోయినాం. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నమ్మే ఓటేసినాం. మరి వాళ్ళ ఇక్కడ కూడా నెరవేరలేదు. కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా మళ్ళా ఈ రాష్ట్రానికి రక్షశ్రీ మరి కేసీఆర్ గారనే చెప్తా ఉన్నారు. భూపాల్పల్లి నియోజకవర్గంలో రమణారెడ్డి గారు చేసినటువంటి పనులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ రేపు కూడా మరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగిరిన తర్వాత ఇక్కడ పనులు అవుతాయి అనేది మరి అందరూ కూడా విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు మరి మా అభ్యర్థుల విజయం ఇక్కడ ఖాయం. ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరబోతూ ఉన్నది. 29వ వార్డులో హరీష్ గెలుపు ఖాయం. ఎక్కడికక్కడ అభ్యర్థుల గెలుపు ఖాయం. మరి ఇక్కడ సోదరిమణి రాజేశ్వరి, ఉమా గారు ఇద్దరు కూడా మరి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉంది. మరి వాళ్ళ మా పార్టీలో రావడాన్ని మరి వారికి స్వాగతం తెలియజేస్తూ తప్పకుండా మా అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని ఉమా గారిని మరి రాజేశ్వరిని ఇద్దరిని కూడా కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇక్కడ ఏ కార్యక్రమం ఏ సమస్యలు ఉన్నా కూడా మరి హరీష్ తప్పకుండా మీరు పిలిస్తే పలికే విధంగా ఉండి గండ్రా హరీష్ రెడ్డి ఇక్కడ మీ అందరికీ పనిచేసి పెడతాడు. ఇంతకుముందు 2 వార్డులలో చేసిన అనుభవం ఉంది. మరి కార్యక్రమం పనిచేసే వ్యక్తే కానీ మరి ముఖం చాటేసే వ్యక్తి కాదు. తప్పకుండా మరి మీరు ఆ దిశగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.